పాత సినిమాలోని మంచి పాటల్ని మననం చేసుకుంటూ పాట రాయడానికి పూనుకుంటే మంచి పాటలే పుడతాయి. అందుకు అక్షర సాక్ష్యమే స్వరాభిషేకం చిత్రంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన ఒక మధుర గీతం. రామోజీ ఫిల్మ్ సిటీలోని ఒక హోటల్లో కూర్చొని రాయబోయేటువంటి పాట గురించి ఆలోచిస్తున్నారంట సీతారామశాస్త్రి గారు. ఎదురుగా ఉన్న కళాతపస్వి విజయవారి చిత్రంలోని పింగళి గారు రాసిన పాటల్ని గుర్తు చేసుకుంటూ ఆ పాత పాటల్లోని పదాలని ఇప్పుడు ఎందుకు గేయ రచయితలు వాడటం లేదు అని అంటూ ఉండగానే పల్లవిని పూర్తి చేశారంట సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఆ పాటే నీ చెంతే ఒక చెంచిత ఉంటే అన్న పాట. స్వర విద్యాసాగర్ స్వరకల్పనలో మనో గారు చిత్రగారు పాడిన ఆ మధుర గీతాన్ని మన కోసం పాడమని మనో గారిని కోరుకుంటూ ఆయనతో గళం కలపమని గోపికా పూర్ణిమ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. చెంతే ఒక చెంచిత ఉంటే వెన్నెల్లో వేటాది, నీ వెంటే ఒక చంద్రిక ఉంటే పూర్ణమితో పాటాది. అదే కదా ఇది అవునేమో అంటుంది మది. నీ చెంతే ఒక చెంచిత ఉంటే వెన్నెల్లో వేటాది, నీ వెంటే ఒక చంద్రిక ఉంటే పున్నమితో పాటాది. అదే కదా ఇది అవునేమో అంటోంది మది. వయసుకి వగరొస్తుంటే వసంతాల రాకది, సొగసుకి చిగురొస్తుంటే వయ్యారాల వేకువది, మల్లెకి సిగ్గులు పూస్తుంటే సరాగాల భారమది, పల్లకి తొందర పెడుతుంటే సరాగాల గారమది. అదే కదా ఇది అవునేమో అంటోంది మది. నీ చెంతే ఒక చెంచిత ఉంటే వెన్నెల్లో వేటాది, నీ వెంటే ఒక చంద్రిక ఉంటే పున్నమిలో పాటాది. అదే కదా ఇది అవునేమో అంటోంది మరి. వెచ్చని ఊహల వెనువెంటే తరిమిన హేమంతమది, పచ్చని ముచ్చట మొదలెట్టే చెలిమికి సీమంతమది, నీతో నడిపిస్తుంటే ప్రతి అడుగు సప్తపది, నీతో శృతి చేస్తుంటే ప్రతి పలుకు అష్టపది. అదే కదా ఇది అవునేమో
గప పాద పద సదా పప సారీ గప పాద పద సదా పప పద పద సదా పద సా పద గారి సా రి స ని ద ప మ గ రి స రి గ మ గ ప. ఆపేవే పాడు.